ఎవ్రీ సంక్రాంతి సందర్భంగా టూరిజం శాఖ అయితే గ్రాండ్ గా ఈ ఇంటర్నేషనల్ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ ని కూడా కండక్ట్ చేస్తుంటది. ఈసారి కూడా సెలబ్రేట్ ద స్కై పేరుతో 1 వీక్ సెలబ్రేషన్స్ కండక్ట్ చేస్తుంది. గతంలో 3 రోజులు మాత్రమే ఉండేటివి సెలబ్రేషన్స్. ఈసారి మొదటి టైం ఇటు ఇంటర్నేషనల్ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ తో పాటు స్పెషల్ గా హాట్ ఎయిర్ బెలూన్ షో కావచ్చు, లేకపోతే గచ్చిబౌలి స్టేడియం లో డ్రోన్ ఫెస్టివల్ ని కూడా కండక్ట్ చేస్తుంది. మనం చూసుకోవచ్చు ప్రెసెంట్ అయితే ఈ రోజు నుంచి వెళ్ళి నెక్స్ట్ 3 days వరకు పరేడ్ గ్రౌండ్ లో ఇంటర్నేషనల్ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ జరుగుతుంది. దీనికి సంబంధించింది అయితే మొత్తం ఓవరాల్ గా ఇటు కైట్ కి సంబంధించి కావచ్చు, స్వీట్స్ కి సంబంధించి కావచ్చు అయితే వివిధ ఏర్పాట్లు అయితే టూరిజం శాఖ ఇప్పటికే కంప్లీట్ చేసింది. ఈ రోజు సాయంత్రం 4 గంటలకి టూరిజం శాఖ మంత్రి జూపల్లి గారు, పొన్నం ప్రభాకర్ గారు ఇద్దరు కలిసి ఈ ఫెస్టివల్ ని ప్రారంభించున్నారు అఫీషియల్ గా. అయితే ఇప్పటికే మనం ఉదయం 10:30 నుంచి 11 గంటల మధ్యలో ఆ ప్రాంతం నుంచి ఇటు కైట్స్ అయితే ఎగురవేస్తూనే ఉన్నారు. విండ్ మూమెంట్ ని బట్టి భారీ కైట్స్ కొంచెం డౌన్ ఎగురుతున్నా కూడా మొత్తం అయితే సందర్శకులని ఆకట్టుకునేలా ఈ కైట్ ఫెస్టివల్ అయితే కండక్ట్ చేస్తున్నారు. మనం చూడొచ్చు వివిధ రాష్ట్రాలు, ఇటు గుజరాత్ కావచ్చు, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, ఇటు మధ్యప్రదేశ్, యూపీ ఇలాంటి స్టేట్స్ తో పాటు మొత్తం 19 దేశాలకు సంబంధించిన ఇంటర్నేషనల్ కైట్ ఫ్లైయర్స్ కూడా వచ్చారు. దాదాపుగా ఇటు నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ కలిపి మొత్తం 95 మంది కైట్ ఫ్లైయర్స్ అయితే ఈ కైట్ ఫెస్టివల్ లో పాల్గొంటున్నారు. దీంతో పాటుగా ఇటు స్వీట్ ఫెస్టివల్ కి సంబంధించి కూడా మొత్తం 60 స్టాల్స్ పైగా ఏర్పాటు చేశారు. దాదాపుగా ప్రతి స్టేట్ తో పాటు శ్రీలంక కావచ్చు, మన పక్కన దేశాలైన ఇటు బంగ్లాదేశ్ కావచ్చు, లేదంటే మలేషియా లాంటి దేశాలు సంబంధించి కూడా ఇంటర్నేషనల్ లెవెల్ అక్కడ ప్రాచుర్యం కావచ్చు, ప్రాముఖ్యత లభించిన స్వీట్స్ ని కూడా ఇక్కడికి తీసుకొస్తున్నారు. ఇందులో ఉండే స్వీట్స్ స్పెషాలిటీ ఏంటంటే 90% అన్ని హోమ్ మేడ్ స్వీట్సే, అది కూడా ఇంట్లో తయారు చేసి గ్లోబల్ వైడ్ గా ఎక్స్పోర్ట్ చేస్తున్న స్వీట్స్ ని ఇక్కడ ఈ ఫెస్టివల్ లో అయితే అందుబాటులో ఉంచున్నారు. దీనికి సంబంధించింది కూడా 60 స్టాల్స్ ఏర్పాటు చేశారు. అందరూ కూడా మహిళలే ఉండడం విశేషం. అయితే ఈ రోజు ఫస్ట్ డే కాబట్టి ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్ గా అయితే రాలేదు. సాయంత్రం వరకు అందరూ వచ్చే అవకాశం ఉంది. దీంతో పాటుగా చూసుకున్నట్టయితే ఈవినింగ్ అంటే 16th, 17th, 18th 3 రోజులు సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు హాట్ ఎయిర్ బెలూన్ షో కూడా కండక్ట్ చేస్తున్నారు. దాదాపుగా 300 మందికి కూడా ఆ బెలూన్లలో ఫ్లై చేసే అవకాశం అయితే ఇటు టూరిజం శాఖ కల్పిస్తుంది. నైట్ టైంలో మన తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలని అద్దం పట్టేలా ఇక్కడ కల్చర్ ఈవెంట్స్ కూడా కండక్ట్ చేస్తున్నారు. దీనికోసం కూడా సపరేట్ గా స్టేజ్ అయితే ఏర్పాటు చేశారు.